ఈ మధ్య నేను ఒక కాలేజీకి వెళ్ళి ఒక విద్యార్థి కొత్త షార్ప్గా కనపడతా ఉంటే అతన్ని పిలిచి గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు అని అడిగా. ఏమన్నబ్బా నాకు తెలియదు అన్నాడు. అదేందా ప్రముఖమైన వ్యక్తులు కదా, ఆ పేర్లు తెలియదంటే ఎట్లా అన్నా. ఏం ప్రముఖం సార్, ఏమన్నా పబ్లిక్లో ఉన్నాడు ఆయన, కేంద్రంలో ఉండే రాజకీయ నాయకులు ఎవరిని పెడితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన పేరు ఎడ తెలుస్తుంది నాకు తెలియదు అన్నాడు. గుజరాత్కి ప్రధాని ఎవరు అని అడిగా. టక్కన సమాధానం చెప్పాడు, మోడీ సాబ్ అని. అరే మోడీ సాబ్ అంటే కదా, అప్పుడు దేశానికి ప్రధాని ఎవరన్నా? మోడీ గారు దేశానికి ప్రధాని కదా, అందుకని గుజరాత్కి ప్రధాని అనగానే అతన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో దేశానికి ప్రధాని అంటన్నా కొంచెం నాలుగు గరుచుకొని సరిగా చెప్తారేమో అనుకుంటే దానికి కూడా టక్కన సమాధానం చెప్పాడు అతను. దేశానికి ప్రధాని గౌతమ్ అదానీ అన్నాడు. అతను ఇండస్ట్రియలిస్టు. ఇట్లా మాట్లాడుతున్నావు ఏందన్నా? అదే సార్, మోడీ గారు అన్ని పరిశ్రమలు గుజరాత్కు వచ్చేటట్టు చేస్తున్నాడు. గుజరాత్కు సంబంధించిన అదానీ గారు, అంబానీ గారు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేశంలోని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు అని అదానీ గారికి ఇస్తున్నారు. చట్టాలను కూడా అనుగుణంగా మార్చి ఆయనకే లబ్ధి చేకూరుస్తున్నారు. కాబట్టి ఆయన గుజరాత్కి ప్రధాని అనుకున్నా సార్, నేను తప్పేముంది అన్నాడు. సరే మరి దేశానికి ప్రధాని అదాని అన్నమేంది అని అన్నా. 2014లో ఆయన ఆస్తులు 50,000 కోట్లు ఉన్నాయి సార్. ఇప్పుడవి 20 లక్షల కోట్లకు పెరిగినాయి సార్. ఆయన ప్రధాని అంతకంటే పవర్ఫుల్ పర్సన్ కాకపోతే ఎంత ఆదాయం ఎట్లా సంపాదించుకుంటారు సార్ 10 ఏళ్లలో? కాబట్టి అన్నీ ఆయనకే లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఆయనే ప్రధాని అనుకున్నా సార్ అన్నాడు. ఆ విధంగా గుజరాత్ ప్రధాని మోడీ గారు, దేశ ప్రధాని అదానీ గారు అయ్యారు ఆ పిల్లవాడి దృష్టిలో.